హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఒరాకిల్ ఎస్‌క్యూఎల్, పీఎల్ ట్రైనింగ్ బ్యాచ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ బ్యాచ్ యాక్చువల్‌గా. సో, నాకు ఆఫీస్‌లలో ఫ్రెషర్స్‌కి ట్రైనింగ్ ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, మెయిన్ మోటో ఏంటి అంటే నాది ఒరాకిల్ బ్యాక్‌గ్రౌండ్. ఒరాకిల్ ఈబీఎస్ అండ్ ఫ్యూజన్ పైన 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, మెయిన్ మోటో ఏంటి అంటే ఎవరైతే బీటెక్ అప్పుడే కంప్లీట్ చేసి లేకపోతే వాళ్ళు ఫ్రెషర్‌గా ట్రై చేసి 1 ఇయర్ అయిపోయి వాళ్ళకి జాబ్స్ రాక, సో, మేము ఖచ్చితంగా ఐటీ సైడ్ రావాలి లేకపోతే కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళకి నేను గైడెన్స్ ఇస్తాను. సో, ఫస్ట్ థింగ్ నేను టోటల్ ఈ కోర్స్ డీటెయిల్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏముంటది, ఏంటి అనేది. సో, ఫస్ట్ వచ్చేసి నేను ఎస్‌క్యూఎల్, సీక్వెల్ ఒక 2 మంత్స్‌లో కంప్లీట్ చేద్దాము అనుకుంటున్నాను. సో, సీరియస్‌గా ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి. ఇన్‌స్టాలో నా రీల్ ఉంటది. డీఎం చేస్తే టోటల్ పీపీటీ ప్లానింగ్ ఏంటి అనేది టోటల్ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తాను. సో, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనేది కూడా బేస్డ్ ఆన్ మెంబర్స్ ఇంట్రెస్ట్‌ని బట్టి మోస్ట్‌లీ ఇన్ ఆగస్ట్ అనుకుంటున్నాను. సో, వన్స్ సీక్వెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ మనకి ఒరాకిల్ ఫ్యూజన్ అనేది ఉంటది. ఒరాకిల్ ఫ్యూజన్ టెక్నికల్ వచ్చేసి ఒక 2 మంత్స్‌లో కంప్లీట్ చేస్తాము. అండ్ దెన్ ఒరాకిల్ అపెక్స్ గానీ, ఓఎస్సి గానీ దీంట్లో ఇంకొక 2 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చేసి అండ్ దెన్ రెజ్యూమే ప్రిపరేషన్ గానీ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గానీ, సో, ఇలా మీకు జాబ్ సపోర్ట్ గూడా చేద్దామనే ప్లానింగ్ ఉంది. సో, ఇట్స్ కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్ గోల్ అన్నట్టు. అంటే అరౌండ్ మీరొక 6 మంత్స్ గాని కష్టపడితే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలయితే 80-90% అయితే ఉంటాయి. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు టోటల్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. సో, మెయిన్‌లీ ఏంటి అంటే మార్కెట్‌లో అమీర్పేట్ గాని, లేకపోతే ఆన్‌లైన్‌లో గాని, ఎక్కడ ట్రైనింగ్స్ తీసుకున్నా గాని సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. మామూలుగా డబ్బుల కోసం అని చెప్పేసో ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఒక ట్రైనర్ కోర్స్ జాయిన్ అవుతారు. డబ్బులు తీసుకుంటారు. బట్ వాళ్ళు సబ్జెక్ట్ మట్టుకే చెప్తారు. బట్ మై మోటో ఈస్ లైక్ సో, ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్‌పీరియన్స్ హౌ ఐ గాట్ ద జాబ్, హౌ టు ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూ, ఎంత కష్టపడాలి, ఏంటి, సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి. సో, ఆ గైడెన్స్ అంతా నేను ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో, మెయిన్‌లీ ఏంటి అంటే బీటెక్ అయిపోగానే క్యాండిడేట్స్‌కి వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్‌కి ఒక 10 మందికి ఫ్రెషర్‌గా జాబ్ రాగానే ఉన్న మిగతా వాళ్ళు కొంచెం డల్ అయిపోతారు. అరే! ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు. సో, మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇంతకుముందు నా వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు ఫ్రెషర్స్‌కి ఎవరు ఇవ్వట్లేదు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ట్రైన్డ్ ఫ్రెషర్స్ దే ఆర్ రిక్రూటింగ్. సో, నా ట్రైనింగ్ మెటీరియల్ గానీ, ప్రోగ్రామ్ గానీ ఫాలో అవుతే ఒక 6 మంత్స్ యూ విల్ బికమ్ ఏ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఈక్వల్ టు 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ గాయ్. మీరు డైరెక్ట్‌గా ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేంత నాలెడ్జ్ ఇచ్చే బాధ్యత నాది. సో, నేనొక్కడినే గాదు, మా ఫ్రెండ్స్ ఒరాకిల్ అపెక్స్ ఒకతనికొచ్చు, ఒరాకిల్ ఫ్యూజన్ ఒకతనిస్తాడు, ఓఐసీ నేనిస్తాను అండ్ ఒరాకిల్ ఫ్యూజన్ టెక్నికల్. సో, మెయిన్‌లీ మీరు కష్టపడే మనస్తత్వం ఉండి, లేదు మేము ఒక 6 మంత్స్ గట్టిగా కష్టపడతాము అనుకున్నప్పుడు మీకు నా సైడ్ ఒరాకిల్ సైడ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా బావుంటాయి. మీరు యూ కెన్ చెక్ ఇన్ జెమినీ అండ్ ఏఐ టూల్స్, ఎనీ ఏఐ టూల్స్ లైక్ చాట్‌జీపీటీ కూడా ఇచ్చి చూడండి. ఒరాకిల్ ప్లస్ ఓఐసీ, అపెక్స్ అండ్ ఒరాకిల్ ఫ్యూజన్ టెక్నికల్ దీనిపైన గ్రోత్ ఎలా ఉంటది? గోయింగ్ ఫార్వర్డ్ 5-10 ఇయర్స్ ఆఫ్ కెరీర్ గ్రాఫ్ అనేది ఎలా ఉంటదని జెప్పేసి మీరే గూగుల్ చేసి చూడండి. దెన్ యూ విల్ గెట్ టు నో. సో, ఫస్ట్ థింగ్ ఏందంటే కోర్ మనకి ఎస్‌క్యూఎల్, సీక్వెల్ కావాలి. అది నేను ట్రైనింగ్ ఇస్తాను. ఒరాకిల్ ఫ్యూజన్ టెక్నికల్ నేనిస్తాను. అండ్ ఫ్యూజన్ వేరే అతను. సో, ఇట్లా సెట్ ఆఫ్ పీపుల్ మేము ట్రైన్ జేయడానికి ట్రై చేస్తున్నాం. ఇట్స్ నాట్ వి ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ద మనీ యాక్చువల్లీ. సో, ఏదో ఒకటి సొసైటీకి హెల్ప్ జేయాలి. సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు అని జెప్పేసి దెన్ ఐ కేమ్ ఫార్వర్డ్ టు స్టార్ట్ ఎ న్యూ ట్రైనింగ్ బ్యాచ్ ఆన్ ఒరాకిల్ ఎస్‌క్యూఎల్, సీక్వెల్. సో, అది ఆహ్, మీ ఫ్రెండ్స్ గానీ, ఎవరన్నా మీ మీకు తెలిసిన వాళ్ళలో ఈ ఈ వీడియో గానీ చూస్తుంటే మీరు షేర్ చేయండి. నా నంబర్ గూడా నేను మెన్షన్ చేస్తాను. సో, ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, ఏంటి అనేది బేస్డ్ ఆన్ ద కౌంట్. నాకొక 10 మందొచ్చినా చాలు, నేను స్టార్ట్ చేసేసాను. మోస్ట్‌లీ
ఆగస్ట్ సెకండ్ వీక్ అలా అనుకుంటున్నాను. సో, అది నేను గోయింగ్ ఫార్వర్డ్ వీడియోలో నేను చెప్తాను. మెటీరియల్ అండ్ ఇన్‌స్టాన్స్ అదంతా నేను గ్యాదర్ చేసుకొని దెన్ ఐ విల్ స్టార్ట్ ద ట్రైనింగ్ బ్యాచ్. ఫస్ట్ డెమో ఇస్తాను. మీకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను పీపీటీ గూడా డీటెయిల్ పీపీటీ ప్రిపేర్ చేశాను. అది షేర్ చేస్తాను మీకు. 6 మంత్స్ ప్రోగ్రామ్ ఎలా ఉంటది, ఏంటి అని జెప్పేసి. సో, ఫస్ట్ బేసిక్ వచ్చేసి మనకి ఎస్‌క్యూఎల్, పీఎల్ సీక్వెల్ అయితే రావాలి. మార్కెట్‌లో అందరూ డైరెక్ట్‌గా ఒరాకిల్ ఫ్యూజన్ గాని, లేకపోతే ఓఎసీ గాని, అపెక్స్ గాని నేర్చుకుంటున్నారు. ప్రతి దానికి ఎస్‌క్యూఎల్, పీఎల్ సీక్వెల్ ఈస్ ద బేస్ యాక్చువల్లీ. సో, అందుకని జెప్పేసి ఫస్ట్ నేను దాంతో స్టార్ట్ చేద్దాం అని జెప్పేసి అనుకుంటున్నాను. సో, మనం ఎస్‌క్యూఎల్, పీఎల్ సీక్వెల్ మీద కాన్సంట్రేట్ చేస్తే మిగతాది ఈజీగా నేర్చుకోవచ్చు. సో, మా ప్లానింగ్ ఏంటి అంటే వీక్లీ 5 డేస్ క్లాసెస్ తీసుకొని ఓవర్ వీకెండ్ ఆహ్, డైరెక్ట్‌గా మీటప్ అయ్యి రియల్ టైమ్‌లో కోడింగ్ ఎలా ఉంటది అదంతా డెమో ఇద్దాము అని జెప్పేసి ప్లానింగ్ ఉంది. సో, నా 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 గురించి తెలిసిన వాళ్ళకి లేకపోతే నాతో పరిచయం ఉన్న వాళ్ళకి దే నో అబౌట్ మీ. సో, ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఒరాకిల్ అండ్ ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్ యాస్ వెల్. సో, మనమెందుకు స్టార్ట్ చేయగూడదు లేకపోతే మనం హెల్ప్ చేసినట్టు ఉంటది గదా! అన్న ఒక ఉద్దేశ్యంతో నేను ముందుకొస్తున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ మీ. సో, నేనైతే మీకు ఒరాకిల్ పైన గాని, లేకపోతే వేరే టూల్స్ పైన గాని నాలెడ్జ్ ఇచ్చే బాధ్యత నాది. అండ్ రెజ్యూమే ప్రిపరేషన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గూడా మాక్ ఇంటర్వ్యూస్ గూడా తీసుకుంటా నేను. సో, మీరు కష్టపడండి. ఒక 6 మంత్స్ నాకు టైం ఇవ్వగలిగితే ఫుల్ ఫ్లెడ్జ్‌గా కన్సిస్టెన్సీతో దెన్ ఆహ్, వితిన్ నెక్స్ట్ 2 మంత్స్ మీకేదో ఒక ఆహ్, జాబ్ ఆపర్చునిటీ అయితే రావడానికి 80% చాయిసెస్ అయితే ఉంటాయి. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు మీరు చెక్ జేయండి గూగుల్‌లో చాట్‌జీపీటీ గాని, జెమినీ గాని ఇచ్చి చూడండి. ఒరాకిల్ ప్లస్ ఓఎసీ, ఫ్యూజన్ అండ్ అపెక్స్ ఏంటి? ఎలా ఉంది మార్కెట్? ఫ్రెషర్స్‌కి ఇవ్వరు. జాబ్స్ అయితే ఫ్రెషర్స్‌కి కొంచెం కష్టం. సో, యూ హావ్ టు పుట్ ఎ రెజ్యూమ్ లైక్ ఎ ట్రైన్డ్ ఫ్రెషర్స్. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద జాబ్ ఆపర్చునిటీస్ అండ్ కాల్స్. వన్ కాల్ యూ కెన్ మేక్ ఇట్ టర్న్ యాస్ ఏ ఆఫర్ లెటర్. మీ దగ్గర స్టఫ్ ఉంటే గాని. సో, అది. మేము 2010లో సతీష్ అలంకి సార్ దగ్గర మా గురువుగారు ఆ సార్ దగ్గర నేర్చుకున్నాము. ఈ సబ్జెక్ట్ అంతా. 1 ఇయర్ కష్టపడ్డాం మేము. అప్పట్లో ఒరాకిల్, ఎస్‌క్యూఎల్, పీఎల్ సీక్వెల్, బీఏపీ, ఎక్స్ఎంఎల్ పబ్లిషర్ రిపోర్ట్స్ అని, ఒరాకిల్ ఫార్మ్స్ అని లేకపోతే వర్క్‌ఫ్లో బిల్డర్ చాలా టూల్స్ ఒక 10, 15 టూల్స్ నేర్చుకొని మేము గూడా ఎక్స్‌పీరియన్స్ బట్టే మేము జాబ్ తెచ్చుకున్నాము. నౌ ఇట్స్ బీన్ 15 ఇయర్స్ వి ఆర్ వర్కింగ్. స్టిల్ వి ఆర్ వర్కింగ్ ఆన్ ద ఒరాకిల్ ఫ్రమ్ ఈబీఎస్ టు ఫ్యూజన్ విచ్ చేంజ్ ద టెక్నాలజీ. సో, అదే నాలెడ్జ్ మీతో పంచుకుందాం అని జెప్పేసి అనుకుంటున్నాను. ఎవరైతే గట్టిగా మాకు ఖచ్చితంగా జాబ్ కావాలి, మేము చేస్తాము, కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు మాత్రమే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. ఆహ్, మనం అందరం కొలాబ్ అయ్యి డేట్ ఫిక్స్ చేసుకొని ఒక మోస్ట్‌లీ ఆగస్ట్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ అలా మనం స్టార్ట్ చేద్దాము. సో, యాహ్! అదండి ఫ్రెండ్స్. ఓకేనా? యాహ్! డిస్క్రిప్షన్‌లో టోటల్ కోర్స్ డీటెయిల్స్ ప్లానింగ్ అదంతా ఇస్తాను. నా నంబర్ గూడా మెన్షన్ చేస్తాను. ఎవరికన్నా ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అవుతాను. థాంక్ యూ సో మచ్. థాంక్స్. బై.